హలో ఎవ్రీవన్, మన ఛానల్లో బాగా పాపులర్ అయిన పండుమిర్చి గోంగూర నిల్వ పచ్చడిని ఇప్పుడు ఇన్స్టెంట్ పచ్చడిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం బాగా పండిన పండుమిర్చిని ఒక 1/2 కేజీ కాయలను తీసుకుందాము. ఇన్స్టెంట్ పచ్చడి అయినా మనకి దాదాపు ఒక 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ మనకి నిల్వ పచ్చడి టేస్టే ఉంటుంది. మిరపకాయలు శుభ్రం చేసుకోవడానికి పూర్తిగా నీళ్లతో కడగకుండా కొద్దిగా నీళ్లు చల్లి పొడి క్లాత్తో శుభ్రంగా దుమ్ము లేకుండా తుడుచుకోవాలి. వీటిని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ పండుమిర్చికి 3 పెద్ద గోంగూర కట్టలను తీసుకుందాము. ఈ గోంగూర కొద్దిగా పుల్లగా ఉండే గోంగూర అయితే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. అలాగే పచ్చడికి లేత గోంగూర కొద్దిగా ముదురు గోంగూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి తడి లేకుండా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 100 గ్రాముల వేరుశనగ నూనె వేసి నూనె కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలను వేసి దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దోరగా వేగాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకుని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. వేసే ముందు కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాము. అదే నూనెలో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసి తడిపోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా పుల్లదనం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని తొనలుగా చేసి గోంగూర మగ్గాక అందులో వేసి వేయించుకోవాలి. కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా కళ్ళుప్పు మనం ఇందాక పండుమిర్చిలో వేసాం కదా, ఇంకొంచెము ఈ గోంగూరలో కూడా వేస్తే సరిపోతుంది. మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇది సేమ్ మనం గోంగూర పచ్చడికి చేసుకోవడానికి ఎలా మగ్గుతుందో అలా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇలా గోంగూర మెత్తగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఈ గోంగూరని చల్లారిపోయాక ముందుగా తయారు చేసుకున్న పండుమిర్చి పచ్చడిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడికి టేస్ట్ కోసం పోపు పెట్టుకుందాము. కొద్దిగా నూనె కాగాక అందులో ఆవాల గింజలు, ఒక పెద్ద వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసి ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత తీసేసుకోవచ్చు. మనం గోంగూర వేసాక పచ్చడిని ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు. కొద్దిగా కచ్చాపచ్చాకి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. గోంగూరని ఎక్కువ గ్రైండ్ చేస్తే అది మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది. అంత మెత్తటి పేస్ట్ లాగా కనుక కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం ఉప్పు ఏమన్నా తగ్గితే కలుపుకోవచ్చు. శుభ్రం చేసిన ఎయిర్ టైట్ కంటైనర్ గాజు సీసాలో ఉంచితే బయట ఒక 15 రోజుల దాకా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది.